Hi everyone, welcome to my channel. పీనట్ కాకరకాయ ఫ్రై ప్రాసెస్. పీనట్ మసాలా వేసి కాకరకాయ ఫ్రై రెడీ చేస్తున్నాను. కాకరకాయలని పీల్ రిమూవ్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కట్ చేయాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాము. బౌల్లోకి వేసుకొని స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ టర్మరిక్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. స్టోర్ చేసి పెట్టుకునేది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. పీనట్ ఒక కప్పు పీనట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ ఫ్రై చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం పీనట్ని. రెడ్ మిర్చి, మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను కాకరకాయ ఫ్రైలో. కాకరకాయలు నేను 800 గ్రామ్ కాకరకాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా మీ చాయిస్. కాకరకాయలు వాటర్ ఉంటవి, బాగా పిండి వాటర్ని సపరేట్గా తీసేయాలి. అన్ని కాకరకాయలని వాటర్ని సపరేట్గా తీసేసుకున్నాము. అదే ఆయిల్లో అదే కడాయిలో కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయ్యేలోగా గ్రైండ్ చేసుకుందాం పీనట్ మసాలాని. పీనట్, రెడ్ మిర్చి వేసి మొత్తం జార్లో వేసుకొని డ్రై కోకోనట్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఒక హాఫ్ చిప్ప వరకు గ్రేట్ చేసి వేసుకున్నాను. స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసాము. గార్లిక్ ఒక 4-5 గడ్డల వరకు పీల్ రిమూవ్ చేసి వేసుకున్నాను.
ఇది ఎక్కువ మెత్తగా చేయకూడదు. గార్లిక్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ హాఫ్గా కట్ అయ్యి మనకు ఫ్రైలో అక్కడక్కడ గార్లిక్ ఉంటుంది. కాకరకాయలు కూడా ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. మీకు మెత్తగా కావాలంటే స్టవ్ మామూలుగా కాకరకాయని తీసేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా, ఎక్కువ కాదు, లైట్గా క్రిస్పీగా చేస్తున్నాను. మెత్తగా కావాలంటే ఈ క్వాంటిటీలోనే మసాలాని వేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. మసాలాని వేసేసుకుందాం. మనకు ఒక వారం వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పీనట్ కాకరకాయ ఫ్రైని. మనకు రోటీలో అయినా రైస్తో పాటైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. మనకు చూడటానికి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది కూల్గా చల్లగా అయిపోయినప్పుడు మనకు ఆయిల్ అస్సలు కనపడదు, డ్రై అయిపోతుంది. మనకు వండే పెట్టంగానే ఆయిల్ మొత్తము డ్రై అయిపోతుంది. పీనట్ కాకరకాయ ఫ్రై రెడీ అయినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కాకరకాయ, పీనట్ కాకరకాయ రెడీ. టేస్టీగా పీనట్ కాకరకాయ ఫ్రై రెడీ. చాలా మెత్తగా స్మూత్గా వచ్చినది. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా కాకరకాయ ఫ్రై రెడీ అయినది. చపాతీతో అయినా రైస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. పీనట్ కాకరకాయ ఫ్రై రెడీ.